వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐఎల్ నుంచి స్టైఫెండరీ ట్రైనీ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ట్రైనీ అంటే ట్రైనింగ్ ఇచ్చి కొద్ది రోజుల పాటు మళ్ళీ ఇంటికి పంపించేస్తారేమో అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. అలా ఏం లేదు, మీరు ఈ ట్రైనింగ్ అనేది చేయాలి. ట్రైనింగ్ చేసిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఒక పోస్ట్కి అయితే మనకి 18 నెలలు అంటే 1.5 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంకొక పోస్ట్కి 24 నెలలు అంటే 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇస్తారు. అయితే మరి ట్రైనింగ్లో మనకి శాలరీ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారు. 18 నెలలు అంటే 1.5 ఇయర్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఉన్నటువంటి పోస్ట్కి ఫస్ట్ ఇయర్లో 24,000 ఇస్తారు. మిగిలిన 6 నెలల్లో 26,000 రూపాయలు ఇస్తారు. అదనంగా బుక్ అలవెన్స్ అని 3,000 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే 24 నెలల ట్రైనింగ్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఫస్ట్ ఇయర్లో 20,000 ఇస్తారు. సెకండ్ ఇయర్లో 22,000 ఇస్తారు. ఈ విధంగా మనకి ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి 18 నెలలు 24 నెలలు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇదే సంస్థలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్పుడు మీ శాలరీస్ 50,000కు పైగా ఉంటాయి ఒక్కొక్క పోస్ట్కి. ఓకే, దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. మరి ఈ ట్రైనీ జాబ్స్ కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి దీంట్లో, అవి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే బాండ్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే మీరు ఈ సంస్థలో మేము వర్క్ చేస్తాము ఇన్ని రోజుల పాటు. ఎన్ని రోజులు అంటే ఇక్కడ కేటగిరీ 1 పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్ట్కి అయితే 4.5 సంవత్సరం పాటు ఇక్కడ మేము ఈ సంస్థలో వర్క్ చేస్తాము. కేటగిరీ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికైతే మేము 5 సంవత్సరాల పాటు ఈ సంస్థలో వర్క్ చేస్తాము అని మనం గ్యారంటీ బాండ్ అనేది రాసి వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ మధ్యలో 4.5 సంవత్సరము లేదా 5 సంవత్సరాల్లో మీరు సెలెక్ట్ అయినటువంటి పోస్ట్ని బట్టి ఒకవేళ ఈ మధ్యలో వెళ్ళిపోవాలి అంటే మాత్రం మీరు కేటగిరీ 1 పోస్టులకి 4,47,000 రూపాయల అమౌంట్ అనేది పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ కేటగిరీ 2 పోస్టులు అయితే 5,07,000 రూపాయలు మీరు అమౌంట్ అనేది కట్టేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు బిఫోర్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే ముందు ఇది ఒకసారి చూసుకొని మీకు విల్లింగ్గా ఉంటే మీరు ఫర్దర్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు చెప్తాను. వీడియో చివరి వరకు చూసి మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇంకా హైట్ విషయానికి వస్తే 160 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. వెయిట్ 45.5 kgs ఉంటే కూడా ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ 15 జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 4 ఫిబ్రవరి 2026 లోపు అప్లికేషన్స్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 7 రకాల వేకెన్సీ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్, ఇందులో 2 పోస్టులు ఉన్నాయి టోటల్గా. అలాగే స్టైఫండరీ ట్రైనీ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1కి సంబంధించి 12 పోస్టులు ఇవ్వడం జరిగింది. స్టైఫండరీ ట్రైనీ టెక్నీషియన్ కేటగిరీ 2కి సంబంధించి 83 పోస్టులు ఉన్నాయి. ఎక్స్రే టెక్నీషియన్ 2 వేకెన్సీస్. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 6 పోస్టులు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 5 వేకెన్సీస్. అలాగే C&MM కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ మళ్ళీ డిసిప్లైన్ వైజ్గా సైంటిఫిక్ అసిస్టెంట్లో మనకి స్టైఫండరీ ట్రైనీలో మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, అలాగే బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే స్టైఫండరీ ట్రైనీ టెక్నీషియన్ కేటగిరీ 2కి సంబంధించి ప్లాంట్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మసూన్ వేకెన్సీస్ డిసిప్లైన్స్లో మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్టుకి సంబంధించి మొదటగా కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీ డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి అంటే డిప్లొమా వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత లేటరల్ ఎంట్రీ అంటారు వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచ్లు మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో రిలేటెడ్ బ్రాంచెస్లో చదివిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ జాబ్కి సంబంధించి
సైన్స్ గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ సైన్స్ ఎవరైతే చదువుంటారో వీళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీ మెయింటైనర్, ఇందులో ఫిట్టరు, టర్నరు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిషనిస్టు, ఎలక్ట్రానిక్ మెకానిక్, మసూన్ ఈ జాబ్స్కి రెస్పెక్టివ్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ రిలవెంట్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయి, ఎలక్ట్రానిక్ మెకానిక్లో మళ్ళీ రిలవెంట్ బ్రాంచెస్ ఉంటాయి, వీళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీ ఆపరేటర్ పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు సైన్స్ స్ట్రీమ్లో అంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఎక్స్రే టెక్నీషియన్. ఇంటర్మీడియట్ తర్వాత 1 ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నిక్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్రే టెక్నీషియన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 1 3 రకాల పోస్టులు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్. ఈ అన్ని రకాల పోస్టులకి కూడా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. సో ఇది. ఇక నేను మీకు ఆల్రెడీ చెప్పాను ట్రైనింగ్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఇవన్నీ వివరాలు స్టార్టింగ్లోనే మీకు క్లియర్గా చెప్పాను. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కేటగిరీ 1 స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్ జాబ్స్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే 35,400 బేసిక్ పేలు మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు 50,000కు పైగా శాలరీ వస్తుంది. సైంటిఫిక్ అసిస్టెంట్కి కూడా 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్రే టెక్నీషియన్కి 18 నుంచి 25, కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీకి 18 నుంచి 24, అసిస్టెంట్ జాబ్స్కి 21 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్రాక్సిమేట్గా సైంటిఫిక్ అసిస్టెంట్కి 55,932 రూపాయలు, టెక్నీషియన్ జాబ్స్కి 34,286, ఎక్స్రే టెక్నీషియన్కి 40,000కు పైగా శాలరీ, అసిస్టెంట్కి 40,000కు పైగా శాలరీ పర్ మంత్ మీకు రావడం జరుగుతుంది. ఇక ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా శాలరీ కాకుండా అనుకుంటే మనకి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఈ అలవెన్సెస్ శాలరీతో పాటు వస్తాయి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సైట్ లొకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్, ఇవన్నీ శాలరీలు కలిపి వస్తాయి. ఇవి కాకుండా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లీవ్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది, లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ మీకు మీ డిపెండెంట్స్కి ఉంటుంది, అలాగే చిల్డ్రన్ వితౌట్ టౌన్షిప్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఉంటుంది, టీవీ కేబుల్ ఛార్జెస్ ఉంటాయి, మొబైల్ ఛార్జెస్ ఇస్తారు, న్యూస్ పేపర్ ఛార్జెస్, అలాగే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరుగుతుంది. క్యాంటీన్ మనకి సబ్సిడీలో ఇస్తారు. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి. లోన్స్ అండ్ అడ్వాన్సులు, హౌస్ బిల్డింగ్కి, జనరల్ పర్పస్ కోసం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈపీఎఫ్ ఉంటుంది, గ్రాట్యుటీ, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్ ఉంటుంది, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మీకు పెన్షన్ స్కీము ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎన్పిసిఐఎల్ తారాపూర్ మహారాష్ట్ర సైట్లో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీలో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఫ్యూచర్లో ఈ ఎన్పిసిఐఎల్కి సంబంధించిన యూనిట్స్, సైట్స్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడికైనా ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కొద్ది రోజులు అక్కడ వర్క్ చేసిన తర్వాత మనం మన దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కేటగిరీ 1 స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. అండ్ కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీ ఆపరేటర్ అండ్ మెయింటెనెన్స్ జాబ్స్కి సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేస్తారు. అసిస్టెంట్ జాబ్స్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఎక్స్రే టెక్నీషియన్కి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా మనకి సెలక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొదటగా స్టైఫెండరీ ట్రైనీ జాబ్ కేటగిరీ 1కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ స్టేజ్ 1 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 1.5 అవర్ టైం ఉంటుంది. సిలబస్ ఏముంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. 2 మార్క్స్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 100 మార్కులకి టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూలో ఏముంటుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని పోస్టులకి మనకి ఇక్కడ క్లియర్గా సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు అయితే చదువుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్కి ఇప్పటి వరకు ఏం కావాలి అనేది మీరు చూసుకున్నారు కదా. అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే కేటగిరీ 1 స్టైఫెండరీ ట్రైనీ జాబ్స్కి 150 రూపాయలు, మిగిలిన అన్ని పోస్టులకి 100 రూపాయలు ఫీజు పే చేయాలి.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డాప్ కియా ఫీమేల్ అప్లికెంట్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి పేమెంట్స్ చేసుకోవడానికి కూడా సేమ్ డేట్స్, లాస్ట్ డేట్ 4 ఫిబ్రవరి లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.